ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి కొత్తపల్లిలో ఒకప్పుడు. సో ఈ మూవీ వచ్చేసి ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో తెలుగు లాంగ్వేజ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఇక ఓవరాల్‌గా మూవీ గురించి సింపుల్‌గా చెప్పొస్తే ఇది 90స్‌లో జరిగే స్టోరీ అన్నమాట. ఆ 90స్‌లో అంటే ఏంటి అప్పట్లో ఉన్న మూఢనమ్మకాలు అండ్ అలాగే అప్పట్లో ఉండే కొందరు వడ్డీ వ్యాపారస్తులు వాళ్ళు చేసే పనులు అండ్ అలాగే అప్పట్లో ఒక లవ్ ట్రాక్ కోసం మధ్యలో ఉండే ఒక వ్యక్తిని యూజ్ చేసుకోవడం అండ్ అలాగే అప్పట్లో గడ్డి బొమ్మ వెనకాల కొందరు కలవడం, కలిసిన వాళ్ళకి పెళ్లి చేయడం అలాంటి కొన్ని సీన్స్ చాలా ఎంగేజ్ చేసి చెప్పుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో అంటే దేవుడి మీద వచ్చే సీన్స్ అనేవి నాకు కాస్త సోసకుండా అని చెప్పుకోవచ్చు అన్నమాట. క్లైమాక్స్ అనేది ఇంకొంచెం ఎంగేజింగ్ గాను అండ్ అలాగే ఇంకొంచెం బెటర్ గా ట్రై చేస్తుంటే బెటర్ అని నాకైతే అనిపించింది చెప్పుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా ఈ మూవీలో హీరో గడ్డిమామ దగ్గర ఒక అమ్మాయితో దొరికినప్పుడు సో అక్కడ ఆ డిస్కషన్ లో ఇద్దరు ఆడలు కొట్టుకునే సీన్ అనేది నాకు చాలా ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే ఈ మూవీ స్టోరీ గురించి సింపుల్ గా చెప్పొస్తే ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన రామకృష్ణ అలియాస్ మనోజ్ చంద్ర. సో మనోజ్ చంద్ర ఈ మూవీ హీరోయిన్ అయిన సావిత్రి అలియాస్ మౌనిక. సో రామకృష్ణ సావిత్రిని లవ్ చేస్తాడనమాట. బట్ వాళ్ళ లవ్ సక్సెస్ అవ్వాలి అంటే ఆ ఊర్లో వెలిసిన అప్పన్న స్వామి అనే దేవుడు కాదని నిరూపించాల్సిన పరిస్థితి హీరో రామకృష్ణకి ఎదురైద్ది అనమాట. రామకృష్ణ తన లవ్ ని గెలిపించుకోవడానికి ఏం చేశాడు అనే పాయింట్ మీదే ఓవరాల్ స్టోరీ అనేది అని చెప్పుకోవచ్చు అనమాట. అదేనప్పటికీ మూవీ ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే నాకు ఫస్ట్ హాఫ్ సోసోగా ఉంది. సెకండ్ హాఫ్ ఏమైనా ఎంగేజ్ చేసిద్దేమో అని అనుకుంటే దానికంటే ఫస్ట్ హాఫ్ కాస్త బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో అందం అలియాస్ ఆదిలక్ష్మి ఆ క్యారెక్టర్ మీద వచ్చే కొన్ని సీన్స్ అండ్ అలాగే రాహుల్ రవీంద్రన్ క్యారెక్టర్ ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ ఫస్ట్ హాఫ్ కి చాలా వరకు అట్రాక్షన్ నిలిస్తే అని చెప్పొచ్చు అనమాట. అలాగే సెకండ్ హాఫ్ వస్తే సెకండ్ హాఫ్ లో అప్పన్న స్వామిని ఒక కొత్త దేవుడు వేస్తాడు. ఆ దేవుడిని దేవుడు కాదు నిరూపించడానికి మన హీరో చేసే ప్రయత్నాలు అంత బలంగా ఉండవు అని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఆ గుడి దగ్గరికి రావడం, అందరికి మంచి జరగడం కాస్త నాకు అది ఓవర్ ఫీలింగ్ కలిగిందని చెప్పుకోవచ్చు అనమాట. క్లైమాక్స్కి వచ్చేపాటికి తను రియల్ దేవుడు, తనని మనం ఏం చేయలేము అని అందరూ ఒప్పుకోవడం అండ్ అలాగే క్లైమాక్స్ పోర్షన్ కూడా నాకు అంత ఎంగేజింగ్ లేదు నాకైతే అనిపించింది అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీ క్లైమాక్స్ లో హీరోయిన్స్ సింపుల్ గా కలవడం అంటే అందం క్యారెక్టర్ తనకు తానే తప్పుకోవడం అనేది నాకు అంత కన్వీనియన్స్ గా లేదని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో హీరోయిన్ కి ఒక తాతయ్య ఉంటాడు అనమాట. ఫస్ట్ హీరో తన మనవరాలను ప్రేమిస్తున్నానని తన తాతకి చెప్తాడనమాట. అంటే రెడ్డి అని ఒక క్యారెక్టర్ చెప్తాడనమాట. రెడ్డి అనే క్యారెక్టర్ ఆ హీరోని యాక్సెప్ట్ చేయడనమాట. బట్ కొన్ని పరిస్థితుల వల్ల యాక్సెప్ట్ చేయాల్సి వస్తే వచ్చింది అనమాట. అలాంటి యాక్సెప్ట్ చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ రెడ్డి అనే క్యారెక్టర్ కి డ్యూయల్ షేడ్స్ అనేవి పెడితే ఇంకొంచెం బెటర్గా ఉండదు నాకైతే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అటు పాజిటివ్ గాను ఇలా నెగిటివ్ గాను అలాంటి 2 షేడ్స్ అనేవి ఆ క్యారెక్టర్ పెట్టుంటే ఇంకొంచెం బెటర్గా ఉండదని చెప్పుకోవచ్చు అనమాట. దేవుడు అనే నమ్మకాన్ని మనం క్రియేట్ చేయడం తేలికే, బట్ దానిని నాశనం చేయడం అనేది అంత తేలిక కాదని చెప్పే పాయింట్ లానండి. అండ్ అలాగే దేవుడు అనే క్యారెక్టర్ కి ఒక చిన్న డెఫినేషన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే దేవుడు అనేది కేవలం ఒక నమ్మకం మాత్రమే అనే పాయింట్ అనేది కాస్త ఈ మూవీకి ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ మూవీలో లవ్ ట్రాక్ విషయం వస్తే లవ్ ట్రాక్ అంత ఎంగేజింగ్ గా లేదని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే కామెడీ ట్రాక్ అంటే ఉన్న సీన్స్ లో క్రియేట్ అయిన కామెడీ అనేది చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. కామెడీకి స్కోప్ ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో ఆ దేవుడి మీద వచ్చే సీన్స్ అనేది ఇంకొంచెం కామెడీగా క్రియేట్ చేస్తుంటే బెటర్ నాకైతే అనిపించింది అని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ మూవీలో ప్రొడ్యూసర్ క్యారెక్టర్ అనండి అండ్ అలాగే ఇంకో క్యారెక్టర్ అయితే ఉంటారనమాట. ఆ క్యారెక్టర్ ని ఇంకొంచెం బలంగా ప్రజెంట్ చేస్తుంటే బెటర్ నాకైతే అనిపించింది అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీ అనేది నా పరంగా స్టోరీ అనేది కొత్తగా ఉన్నప్పటికీ దాన్ని బలంగా ప్రజెంట్ చేయలేకపోయారు. దానివల్ల మూవీ అనేది నా పరంగా వన్ టైం వాచబుల్ అని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ గా రామకృష్ణ క్యారెక్టర్ ప్లే చేసిన మనోజ్ చంద్ర తను ఇన్నోసెంట్ రోల్ అండ్ అలాగే ముఖ్యంగా తనకిను అందానికి పెళ్లి జరిగినప్పుడు ఆ సీన్స్ లో తన యాక్టింగ్ అనేది సూపర్ గా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే సావిత్రి క్యారెక్టర్ తన క్యారెక్టర్ కి అంత స్కోప్ లేకపోయినా ఉన్నంత వరకు తన యాక్టింగ్ అనేది టూ కూడా అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో అందం అలియాస్ ఆదిలక్ష్మి క్యారెక్టర్ ప్లే చేసిన ఉషా బోనెలా తన క్యారెక్టర్ కి మూవీలో మెయిన్ స్కోప్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే తన మీద వచ్చే ఫన్నీ సీన్స్ అండ్ అలాగే తను చేసిన డాన్స్ కూడా ఈ మూవీకి మరో అట్రాక్షన్ చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ రాహుల్ రవీంద్ర క్యారెక్టర్ అనండి, బెనర్జీ క్యారెక్టర్ అనండి అండ్ అలాగే ఈ మూవీలో నిర్మాత ప్లే చేసిన క్యారెక్టర్ అనండి ఆ క్యారెక్టర్లన్నీ ఈ మూవీకి చాలా బాగా వర్కౌట్ అయినాయి అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు సోసకొని అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది 90s లో జరిగే స్టోరీ కాబట్టి ఆ అట్మాస్ఫియర్ ని
ఓవరాల్గా చూపించిన విధానం నాకు చాలా అంటే చాలా ఎంగేజింగ్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా ఇదండి కొత్తపల్లిలో ఒకప్పుడు మూవీ రివ్యూ. సో నా రివ్యూ నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.